హాయ్ అండి, ఈరోజు సింపుల్గా ఈజీగా చేసి చికెన్ చేద్దామండి. తొందరగా చేద్దాము. ఎక్కడైనా అర్జెంటుగా చేసి వెళ్ళాలన్నప్పుడు ఈ విధంగా చేయండి. త్వరగా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని వేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా సన్నగా తరిగి టమాటాలు వేసుకోవాలి. ఏ మసాలాలు ఎక్కువ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొద్దిగా ఇవి వేడి అయిపోయాక ఇప్పుడు టమాటాలు వేసుకుంటామండి. టమాటాలు వేసాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, సరిపడా సాల్ట్ బాగా కలుపుకోవాలి. కొద్దిగా టమాటాలు వేసారు. ఇప్పుడు మనము దీంట్లో నీట్గా కడిగి చేసినటువంటి చికెన్ యాడ్ చేసేదండి. దీంట్లో ఇప్పుడు సరిపడా పసుపు వేసుకుంటాము. అలాగే వెల్లుల్లి మసాలా అండి వేసి బాగా కలుపుకున్నామంటే కొద్దిగా దీంట్లో ఇది ఆయిల్లో ఫ్రై కావాలి. ఆయిల్లో ఫ్రై అయితే మనకు టేస్ట్గా ఉంటుంది బాగా. నెక్స్ట్ దీంట్లో సరిపడా కారం వేద్దాము. కొద్దిగా సరిపడా కారం వేస్తాము. కలుపుకుంటాము. ఎండు కొబ్బరి అండి, బాగా ఫ్రై చేయాలి. దీంట్లో మనము కొద్దిగా దీంట్లో బాగా కడిగి పెట్టిన కొద్దిగా యాడ్ చేయాలి. దీంట్లో కొద్దిగా చిటికో చికెన్ మసాలా, ఇది పిల్లల కోసం చేస్తున్నానండి నేను, అందుకే కొద్దిగా కొత్తగా చేస్తున్నాను. వాళ్ళు ఎక్కువ స్పైసీగా ఉంటే తిన్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనము కొద్దిగా గోధుమ పిండి కలుపుకుంటే వాటర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు మనము దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేసి కొట్టేస్తే మనకి చికెన్ రెడీగా చికెన్ రెసిపీ కంప్లీట్ అవుతుంది. సింపుల్గా చేసొచ్చండి ఈ విధంగా. కొన్ని వాటర్ వేసుకున్నామండి, ఎందుకంటే విజిల్ వేసేసరికి మనకి బాయిల్ అయ్యేసరికి ఇంకా చాలా చిక్కగా అయిపోతుంది.